మాటలు పోటీలుగా పెట్టుకుని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్యోగంగా సంఘాన్ని బలపరుచుకున్నారు. మీరంతా యూట్యూబ్ అంతా మీరే రాయి మేము స్టోన్ అలాగే కుర్చీలాట్లు చక్కగా చిత్రమైనటువంటి ఆటలు పాటలు మతోద్ధరణ పండుగను పురస్కరించుకుని ఇంచుమించుగా ఒక 4-5 రోజులు మీరు పండుగ వాతావరణంలో ఉన్నారని నాకు అనిపించింది. చాలా సంతోషించింది. మంచిది. ప్రభుత్వంతో ప్రియమైనటువంటి వల్ల పండుగ వాతావరణాన్ని ఎత్తిగా తెచ్చింది. మరి మేము పెట్టుకున్నటువంటి ప్రేమలు పెద్దలు చేసినటువంటి చక్కని క్రమము మీరంతా కలిగి ఉన్నటువంటి మర్యాద దేవుని పట్ల భయం బట్టి అందుని బట్టి మీ అందరూ నేను ఎంతగానో చక్కగా మీ అందరి పట్ల సంతోషిస్తున్నాను. మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా. మంచిది. త్రెత్తం తర్వాత 21వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఎన్నో ఆదివారం? 21వ. పత్రికా పాఠ్యభాగం నుంచి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి మాట్లాడుతున్నాడు. సర్వాంగ కవచం ధరించుకుంది అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే అవసరమైనప్పుడు ఆత్మీయమైన ఆయుధాలు ప్రయోగించండి. మీరు పోరాడేది మనుషులతో కాదు, లోకనాథులతో, అంధకార శక్తులతో, ఆకాశ మండలంలో ఉన్నటువంటి అదృశ్య శక్తులతో ఆయన మాట్లాడుతున్నారు. పత్రికా పాఠ్యభాగం అంతా మీరు సమాన కవచము ధరించుకోండి, అపవాన్ని ఎదిరించండి, అపవానితో పోరాడండి, గెలవండి అని మాట్లాడుతున్నారు ఆయన. రెండవదిగా స్వార్థ పాఠ్యభాగంలో మనం ఆలోచన చేస్తే యేసును ఆశ్రయించినటువంటి ఒక అన్యుడైనటువంటి ఒక అధికారి ఎందుకు ఆశ్రయించాడంటే అతని కుమారుడు అస్వస్థతతో ఉన్నాడు. అతని కుటుంబం అంతా విలపిస్తూ ఉంది. ఆ విలాప రాగాల నుంచి బయటికి రావాలి అంటే యేసు ప్రభు యొక్క పాద సన్నిధికి ఆయన రాక తప్పలేదు. వచ్చి యేసు ప్రభుని అభ్యర్థిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భం ఇది. యేసు ప్రభు ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని, ఒక అద్భుతాన్ని చేయడం మనం చూస్తున్నాం. స్వార్థ పాఠంలో 2 పాఠ్య భాగాలు విశదీకరించినటువంటి మీదట అంశంగా యేసును సమీపించుట, యేసును అనగా రక్షకుని సమీపించుట, రబ్బీని సమీపించుట, బోధకుని సమీపించుట అనే అంశంగా కొద్ది నిమిషాలు మనం ధ్యానించాం. ప్రియులారా, ఉత్తర భారతదేశంలో సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి అమోఘమైనటువంటి గొప్ప సేవ చేశారు. చాలా గొప్ప సేవ కూడా ఆయన సింగ్. ప్రార్థనా సమయంలో ఆయనకి ఎదురైనటువంటి ఒక విషాదం ఏంటంటే ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిసేసరికి ఒక గండకుడు కళ్ళలో మట్టి కొట్టాడు, ఇసుకు కొట్టాడు. క్రైస్తవుడు ఎలా బిహేవ్ చేస్తారు, అలా మోగుతాడు, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాడు, ఈ విధానంలో ఏ విధంగా మాట్లాడతాడు అని పరీక్ష పెట్టాడు అపవాది సాధు సుందర్ సింగ్ గారు. ఆయన లేచి చిరునవ్వుతో, నా కుమారుడా, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, ఏదో ఒక రోజు తప్పకుండా దేవుని సన్నిధికి వస్తాం, మారు మనసు పొందుతాం అని మాట్లాడే పరిశుద్ధుడు కళ్ళు కడుక్కుని మరలా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. కొన్ని దినాలకు ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం మొదలైంది. నన్ను ఏం చేయలేదు సాధు సుందర్ సింగ్ గారు, ఆయన మానాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రార్థన
ప్రార్థన చేసుకుని ఆయన కళ్ళు తెరిచేసరికి దుమ్ము కొట్టేసి వచ్చేసాను. ఎంత బాధపడి ఉంటాడు గొప్ప శారీరకంగా. ఆయనకి కూడా శారీరక రుగ్మతలు ఎవరికైనా ఉంటాయి కదా, బాధ ఉంటాయి కదా, బాధపడి ఉంటాడు ఆయన. కళ్ళు మంటలు వచ్చి అని కొన్నాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి దైవజనుడా, నన్ను క్షమించండి, నేను చేసింది పాపము, ఈ విధమైన పాపం నేను ఎప్పటికీ చేయను అని కన్నీళ్లతో ఆయన బాధలు కడిగాడు. కళ్ళలోనే దుబ్బేశాడు. మాకు మనసు పొందిన తర్వాత కన్నీళ్లతో సాధు సుందర్ దగ్గర దైవజనుల దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు, తన మారు మనసు పొందాడు, దైవజనుడిగా ఆనందించాడు. సాధు సుందర్ సింగ్ ఒక ఆత్మని రక్షించగలిగేది. నన్ను హింసించినప్పటికీ, నన్ను బాధ పెట్టినప్పటికీ నిజమైనటువంటి దేవుడు ఎరిగి ఈరోజు తన పాపాలను ఒప్పుకొని తన పశ్చాత్తాపం చెంది దేవుని మార్గాల్లోకి ప్రవేశించాడు కదా. అందుకు నేను ఒక చిన్ని బాధ అనుభవించినందుకు ఒక ఆత్మ రక్షించబడింది అని ఆయన బాధను మర్చిపోయి ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఒక సందర్భంలో క్రైస్తవులు ఏవో చిన్న చిన్న అపకాల శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, వాటికి వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా మనము స్టెబిలిటీ కలిగి స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? స్థిరత్వాన్ని కలిగి చంచలమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాం. ఆ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు స్టెబిలిటీ కలిగి యోబు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి పట్ల ఏ విధంగా అయితే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని చాలా విడవలేదు, ఆ విధంగా ప్రతి క్రైస్తవులు కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి అని చిన్ని కథ మనకు తెలియజేస్తుంది. తరువాత ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు చూస్తాం దేవుని ద్వారా. ఏం చూస్తామన్నా? ఆశ్చర్యకరమైన అద్భుతాలు. మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠ్య భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో 46 నుంచి 54 వచనాల్లో ఒక అధికారి కనిపిస్తున్నాడు. ఫరో రాజమందిరాలు ప్రధాని. ఆయన కుమారుడు అస్వస్థతకు గురయ్యారు కపెర్నహూములో. యేసు ప్రభు వారు మొదటి సూచక క్రియ కానాలో చేశారు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. అట్నుంచి అంటే కపెర్నహూముకు వచ్చారు. కానా నుంచి కపెర్నహూముకి 20 మైళ్ళ దూరం, 20 మైళ్ళు నడిచి కాలినడక వెళ్ళాడు సువార్తలో భాగంగా. కపెర్నహూములో ఎదురు చూస్తున్నటువంటి ప్రజలతో పాటుగా ఒక అధికారి కూడా ఎదురు చూస్తున్నట్లుగా మనకు ఈ సందర్భంలో కనిపిస్తుంది. ఇవే పాటలు మత్తయి 8:5-11, లూకా 7:7, 1-10 వచనాల్లో కూడా వారు కూడా రాయడం జరిగింది. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి వారు యోహాను రాసిన 4వ అధ్యాయం 46-54 వచనాల్లో ఆ అధికారి యొక్క ఆలోచన మనం చూడగలుగుతున్నాం. హేరోదు రాజమందిరంలో ఉన్నటువంటి ఉన్నతాధికారి ఒక వడ్రంగి కుమారుడైనటువంటి యేసు అనేటువంటి సామాన్యుడు అయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళటం గమనించవలసినటువంటి విషయం. మనం ఆలోచన చేస్తే పెద్దవారు ఉంటారు, దేవరం పట్టుకు పెద్ద విఐపీలు ఉంటారు, సమీప పట్టణాలు ప్రాంతాలు గొప్ప ధనికులు ఉంటారు. ఏవో చిన్న బాధలు వచ్చినాయి కదా అని చెప్పేసి పరుగున దైవజనులను కావరు, ప్రార్థన చేయించుకోరు. అలా చేయించుకుంటే మాకు కలిసి వచ్చేది ఏంటి అని అనుకుంటారు తెలియక. కానీ ఆ ఫరో మందిరంలో చక్కని అధికారాన్ని కలుగుతున్నటువంటి ఆ వ్యక్తి, నా కుమారుడు అస్వస్థతతో బాధపడుతున్నాడు కదా, జ్వరంతో బాధపడుతున్నాడు కదా, చాలా కాలంగా విడిచిపెట్టలేదు కదా ఈ జ్వరం, ఇది తప్పనిసరిగా రప్పి యేసు వద్దకు వెళితే
నయమవుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని అతను కలిగి ఉన్నట్లుగా ఈ లేఖను మనం తెలియజేస్తా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి ఆయన అడిగారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు అస్వస్థత కలిగి ఉన్నాడు, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, దయచేసి మీరు వచ్చి నా కుమారుడిని ముట్టండి, తట్టండి, నా కుమారుడు బాగుపడతాడు అనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు అంటారు ఆయన యేసుప్రభు, మీరు సూచక్రియలు చూస్తేనే కానీ ఆశ్చర్యకార్యాలు చూస్తేనే కానీ మీరు నమ్మరయ్యా మీరు అంటే ఎవరిని అన్యుడైనటువంటి ఒక ప్రధాన అధికారిని మాట్లాడుతున్నాడు ఆయన. మీరు సూచక్రియలు చూడాలి, అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించుకోవాలి, అలా అయితేనే కానీ మీరు దేవుని నమ్మదు అన్న మాట వాస్తవం ఎప్పటికీ కూడా జరుగుతుంది అన్నమాట. ఏదో బలమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగితేనే కానీ, ఏదో ఒక పెద్దయినటువంటి సూచక క్రియ చేస్తేనే కానీ ఆ కుటుంబం దేవుని సన్నిధికి రావట్లేదు, యేసు ప్రభువుని నమ్మట్లేదు అన్న విషయాన్ని 2025 సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభు జీవించినటువంటి దినాల్లో ఈ మాట అన్యులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటగా మనం చూస్తాం. అయితే ఆ అన్యుడైనటువంటి అధికారి యొక్క ఆలోచన ఎలా ఉంది? మీరు నమ్మరైనా ఆశ్చర్యకారం చేస్తేనే కానీ సూచక్రియ చేస్తేనే కానీ అని ఆయన అన్నప్పుడు ఆయన ఏ కోశాన కూడా నిరుత్సాహపడలేదు. అంటాడండి, అవమానంగా భావించాడా? నేను ఉండి ఏదో ఈ దగ్గరికి ప్రార్థన చేస్తారని వస్తే ఈయన ఇలా రివర్స్గా మాట్లాడుతున్నాడేంటి, ఎందుకులే మనకి అని విడిపోయాడా? అయ్యా నా కుమారుడు చావకముందే మీరు రండి. ఎప్పుడు రమ్మంటాడమ్మా? నా కుమారుడు చనిపోతాడు, ఇంకా చాలా కాలం నుంచి జ్వరం, నాకు ఇతర ఇబ్బంది, లేవట్లేదు, భోజనం చేయట్లేదు, ఆహారం తీసుకోవట్లేదు, పానీయం తీసుకోవట్లేదు, కాలకృత్యాలు తీర్చుకోవట్లేదు, తను బతుకుతాడు చచ్చిపోతాడో తెలియదు, మాట్లాడట్లేదు, అలాగే ఉంటాడు బెడ్ మీద. నువ్వు వచ్చి చావకముందే వచ్చి నా కుమారుని ఒక్కసారి చూడయ్యా, ఒక్క మాట నువ్వు సెలవిపోయా, నా కుమారుని నిమిత్తమై చిన్ని కార్యాలు చేసి పెట్టాయా అని చెప్పేసి ఆయన మనోవేదనతో, వ్యాకులతో, బాధతో, ఆయన హీనమైనటువంటి స్థితిలో ఉండి విచారంతో ఎంతో దిగాలుగా యేసు ప్రభు చేతులు జోడించి మొక్కుతున్నాడు, బ్రతిమాడుకుంటున్నాడు, అడుగుతున్నట్లుగా ఈ లేఖను మనకు తెలియజేస్తా ఉంది. 50వ వచనంలో ఆయన విశ్వాసం సడలినటువంటి ఒక అధికారిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నా కుమారుడికి మరలా జీవాన్ని ఇస్తాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే నా కుమారుడు తప్పకుండా బ్రతుకుతాడు, ఆరోగ్యంగా తిరిగి లెగుస్తాడు, ఆనందంగా సంతోషంగా తిరిగి మాతో జీవిస్తాడు, మాట్లాడతాడు, తప్పనిసరిగా నా కుమారుడు బాగుపడతాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం నుంచి అతను సడలిపోలేదు. యేసు ప్రభు మాట్లాడిన మాటకి నిరుత్సాహపడలేదు. యేసు ప్రభు వారి దగ్గర ఏదో యాంత్రికంగా మాట్లాడటం కాకుండా విశ్వాసంతో నా కుమారుడి దగ్గరికి నువ్వు చావక ముందే వస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడయ్యా, నీ రాక నా కుమారుడిని బ్రతికిస్తుంది. యేసు ప్రభువును సమీపిస్తే, యేసు ప్రభు మనకు సమీపంగా ఉంటే జరిగేటువంటి కార్యాలు ఏంటంటే, జీవాధిపతి అయినటువంటి దేవుడు మనల్ని సమీపించినప్పుడు మనము ఆత్మీయమైనటువంటి జీవాన్ని కలిగి జీవిస్తాం. ఆత్మీయంగా జీవిస్తాం. ఆత్మీయ జీవితం అంటే నిత్య జీవాన్ని కలిగి ఉంటాము. ఈ విధంగా దైవ సన్నిధిని ఆయన కోరుకుంటున్నాడు, దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు ఆ ఇంటికి. ఈ సందర్భాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ప్రభుత్వం ప్రేమైనటువంటి 51-53 వచనాల్లో ఆయన తను తానుగా సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు అంటాడు, నీ కుమారుడు స్వస్థత పొందాడు, నువ్వు వెళ్ళయ్యా అన్నాడు ఆయన. యేసు పొందుతాడు, నువ్వు వెళ్ళు అలా. నీ కుమారుడు స్వస్థత పొందాడు,
అని చెప్పేసి అన్నప్పుడు ఆయన నిబ్బరం కలిగి ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడి మాట మీద ఆయన నమ్మకం ఉంది, ఉందండి లేదా? ఎన్నిసార్లు మాట్లాడాడు యేసు ప్రభుతో? ఒకే ఒక్కసారి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, దేవుని అడుగుతున్నాడు. విజ్ఞతతో, వినమ్రతతో, విధేయతతో, వినయంతో, సాగిలపడి నమస్కరించే ఆలోచన విధానాలతో, మనోదృష్టితో, ఆత్మీయ నేత్రాలు తెరచి దేవుని సన్నిధిలో యేసు ప్రభువాన్ని ప్రత్యక్షంగా చూస్తూ, ఆయనలో ఉన్నటువంటి మెస్సయ్యను చూస్తూ, ఆయనలో ఉన్నటువంటి కరుణను చూస్తూ, ఆయనలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును చూస్తూ, నా కుమారుడు తప్పకుండా బాగుపడతాడు, ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు, నేను తిరిగి వెళ్తాను, నాకు ఈ మాట చాలు అని అనుకున్నాడు. సమర్పించుకున్నాడు దేవునికి, ఆ మాటకు సమర్పించుకున్నాడు, ఆ మాటకు విధేయుడై ఉన్నాడు, ఆ మాటకు తలవంచాడు. తిరిగి బయలుదేరాడు. మార్గ మధ్యలోనే సేవకులు వచ్చారు ఎదురు. వారు మాట చెప్తున్నారు, వారు కబురు చెప్తున్నారు, తీపి కబురు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నీ కుమారుడు స్వస్థతను పొందారయ్యా. ఎంతో కాలంగా స్వస్థత లేనటువంటి వ్యక్తి అయినటువంటి నీ కుమారుడు ఈరోజు స్వస్థత. ఆయన ఆతురతగా అడుగుతున్నాడు, ఎన్ని గంటలకి స్వస్థత పొందారు? ఎన్ని గంటలకి నా కుమారుడు స్వస్థ పొందారు? ఏ సమయానికి నా కుమారుడు లేచి నడిచాడు, లేచి ఆకలి అన్నాడు, లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు, లేచి ఆహారం పెట్టమని అడిగాడు, లేచి తిరిగాడు, ఒళ్ళు చల్లబడింది, చక్కగా హాయిగా ఉన్నాడు, అందరితో సమానంగా మాట్లాడగలిగాడు, ఏ సమయానికి కార్యం జరిగింది అని అడిగితే వాళ్ళు చెప్పారు మధ్యాహ్నం 1 గంటగా చెప్పారు. ఏం చెప్పారండి? మధ్యాహ్నం 1 గంటగా చెప్పారు. యేసు ప్రభుతో నేను మాట్లాడింది ఆ సమయమే అనుకున్నాడు. యేసు ప్రభుతో నేను మాట్లాడింది ఆ సమయమే. యేసు ప్రభు వారు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడతాడు అని చెప్పింది ఆ సమయమే అని ఆశ్చర్యచకితుడై స్వస్థపడ్డటువంటి ఆయన కుమారుని బట్టి ఆ కుటుంబము యావత్తు కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడింది, బాప్తీసు అనుభవాల్లోకి వచ్చింది. కుటుంబ సమేతంగా కుటుంబం అంతా రక్షించబడింది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్నారు. యేసు ప్రభు యొక్క ప్రియమైన విశ్వాసులుగా ఆ కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యుడు కూడా చేర్చబడ్డాడు. అది మొదలుకొని జీవిత పర్యంతము తరతరాలు ఆ కుటుంబము యేసు ప్రభు వారి యొక్క వెలుగులో విరజిల్లుతా ఉంది అని లేఖనాలు ప్రబోధిస్తా ఉన్నాయి. కొంతమంది ప్రియమైనటువంటి మత్తయి సువార్త 8వ చూసుకున్నట్టు ఆయన ఒక అధికారి, అక్కడ మనకు ఒక అధికారి కనిపిస్తున్నాడు. ఇదే సందర్భంలో ఆయన దాసుని యొక్క ఆరోగ్యం కొరకు మాట్లాడుతుంటే ఆయన చెప్పినటువంటి మాటను మనం ఒకసారి చదువుకుందామా? ప్రభువా, నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రము సెలవు, అప్పుడు నా దాసుడు ఏమంటే ఒక 5-6 నెలలుగా మంచం తెక్కకుండా, అన్నం తినకుండా, అంతంత మాత్రంగా మంచినీళ్ళు పుచ్చుకోకుండా, మనలో లేకుండా, కాయల పడి మూసిన కన్ను తెరవకుండా 3 రోజులు ఉంటేనే మన ప్రాణం నిలవేలాడుతుంది కదా, ఆడుతుంది కదా. యజమానైనా, బిడ్డలైనా, భార్య అయినా, భర్తకు, నాన్నగారు అయినా, పిల్లలకు, అమ్మగారు అయినా, తండ్రికి సంబంధాలు కలిగినటువంటి మన కుటుంబ వ్యవస్థలో ఏ ఒక్కరికి బాగోకపోయినా, 1 రోజు లేకపోయినా, 2 రోజులు లేకపోయినా, 3 రోజులు లేవలేకపోయినా, మాట్లాడలేకపోయినా ఆ కుటుంబంలో నెమ్మది సమాధానం ఉంటుందా? కుటుంబం అంతా చచ్చుపడిపోతుంది, బాధగా ఉంటుంది, వేదన చెందుతూ ఉంటుంది. అయ్యో మా యజమానికి బాగాలేదని ఆ యజమానురాలు ఎంతగానో పిల్లవిలా బాధపడుతుంది. ఆ పిల్లలు ఏం చేయాలో తెలియక తండ్రి యొక్క అస్వస్థతను బట్టి ఏడ్చే బిడ్డలుగా, ఏ చదువుకి వెళ్ళకుండా, కాలేజీలకి వెళ్ళకుండా, కాళ్ళు తలలు పెట్టుకుని, తలలు కాళ్ళు పెట్టి ఎంతగానో విలపిస్తున్నటువంటి కుటుంబాలు మనం చూస్తున్నాం కదా. 3 రోజులకి ఎంతగా బాధపడుతూ ఉంటే కొన్ని నెలలుగా ఆ దాసుడు కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు,
కావచ్చు, వాళ్ళు మంచం బట్టి లేవలేనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు సమర్పణతో కూడినటువంటి ఆలోచనలతోటి ఆ దేవుని సన్నిధికి చేరుకుని ఆ దేవుణ్ణి ఆదేయపడి ప్రార్థన చేసి వేదనతో కన్నీళ్లతో అడిగినప్పుడు ఆయన కార్యాలు చేయకుండా ఉంటాడండి? ఆయన జరిగిన బిడ్డలను ఆయన విడిచిపెట్టేస్తాడా? ఆయన నమ్ముకున్న విశ్వాసుల్ని ఆయన తవ చూద్దాంలే అని టైంగా అనుకుంటాడా? ఎన్ని రోజుల నుంచి కాయిలా పడున్నా, ఎన్ని రోజుల నుంచి బలహీనురాలయ్యే ఉన్నా, మరణావస్థలో ఉన్నాక రేపు ఎల్లుండి చచ్చిపోద్దన్నా, మరణిస్తుందన్నా, ఆరోగ్యం క్షీణించిపోయింది, నీకు బ్రతకడం కష్టమని వైద్యులే చెప్పేసిన దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఇక్కడ దర్శనం వస్తే అక్కడ బాగుపడుతుంది కదండి. ప్రార్థించేవారు ఇక్కడ కన్యలతో దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనంలో మాట్లాడతాడమ్మా, నేను బాగు చేశాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను బాగు చేశాను, ధైర్యంగా ఉండు అని ఇక్కడ ఏ సమయంలో నీతో మాట్లాడాడు అక్కడ ఆ సమయంలో బాగుపడడం జరుగుతుంది. బాగుపడినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఇది వాస్తవ ప్రభుత్వంలో ప్రియమైనటువంటి సంఘటన. ఈ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు చేయని కార్యాలంటే ఏమి లేవు, ఆయన వల్ల కానిదంటే ఏమి కూడా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుందమ్మా, స్వస్థపరుస్తుందా? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, తప్పకుండా స్వస్థపరుస్తుంది. అంటే ప్రార్థన చేయడానికి మనకు కావలసినటువంటిది ఏంటి? ముఖ్యమైనటువంటి ఆధారం విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి సమయాల్లో, స్వస్థపరిచినటువంటి స్థలాల్లో, స్వస్థపరచబడినటువంటి వ్యక్తుల దగ్గర ఆయన స్వహాగా మాట్లాడేటువంటి మాటల్లో ప్రధానమైనటువంటి మాట ఏమైనా ఉంది అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అనేటువంటి ఒకే ఒక మాట ప్రభువుకు ప్రియమైనటువంటి మాట. ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నా, ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మనలో ఉన్నటువంటి విశ్వాసము దేవుని మనసు కలిగిస్తుంది. ఎంత విశ్వాసం అంటే అంతగా దేవుని మనసు కలుగుతుంది. ఎంతగా విశ్వాసంతో మనం దేవుని ప్రార్థన చేస్తే అంతగా ఆయన యొక్క ప్రేమను మనము పొందుకుంటామని పొందుకున్నాం చెప్పాలి. ప్రభువుకు ప్రియమైనటువంటి వారులారా, ఆయన అసాధ్యమైంది ఏది కూడా లేదు. నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును.
పాత నిబంధన గ్రంథంలో హిజ్కియా రాజు గారిని యెహోవా దేవుడుగా క్షణాల్లో బాగు చేసి తన ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పెంచడం జరిగింది. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచగలిగే వైద్యుడు ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? పరమ వైద్యుడైనటువంటి యేసు ప్రభువారికి మాత్రమే ఇది కుదురుతుంది. ఎవరు ఒక్కరికి కూడా సాధ్యం కాదు. అయితే మనము ఏ విధంగా దేవుడిని అడగాలి? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. చెవులతో విని, కన్నులతో చూచి, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోయినట్లు అమ్మా చాలు. స్వస్థత పొందకపోవటానికి కొన్ని కారణాలు చెప్పాడు. మైక్లో చదువుతాను ఒకసారి, మళ్ళీ మైక్లో చదువు. కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. స్వస్థత పొందకపోవడానికి కారణం ఏంటంటే మారు మనసు అనేది లేకపోవడం. స్వస్థత పొందాలి అంటే ఆ ప్రధాన అధికారి యొక్క హృదయం కదిలించబడింది, కడగబడింది, కదిలింది. రాతి హృదయం మాంస హృదయంగా మార్చబడింది. ఆయన హృదయం నిండా ఘోష ఏర్పడింది. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా కళ్ళలోంచి నీళ్లుగా కిందకి కారాయి. యేసు ప్రభువు ఆ కళ్ళను చూసి ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన తెలుసుకున్నాడు. స్వస్థతను పొందుకోవాలి అంటే దేవుని యొక్క పాదాల వద్దకు చేరాలి. చేరట ఒక ఎత్తు అయితే దేవుని పాదాల వద్ద మన కళ్ళతో మన కన్నీళ్లు విడవాలి. మన హృదయంతో హృదయంతో మాట్లాడాలి. హృదయం తెరచి దేవునితో మాట్లాడాలి. మన పాపాలను మనం విడిచిపెట్టాలి. మన పాపాలను దేవుడు క్షమించే విధంగా మనం జీవించాలి. పశ్చాత్తాపంతో దేవుని యొక్క పాదాల చెంత చేరి కన్నీళ్లు విడవాలి. అప్పుడైతేనే కానీ మనసు మారింది అని డిక్లేర్ అయితేనే కానీ ఆయన స్వస్థత కార్యాలు చేయడు. స్వస్థత కార్యాలు చేయాలంటే ఏం కావాలండి? అద్భుతాలు చేయాలంటే ఏం కావాలంటే మారు మనసు కావాలి. నేను గొప్పదనుకుంటు కదా, యేసు మొట్ల కూడా కదా, ఇదిగో నా కుమారుడు బాగాలేదు, ప్రార్థన చేయి, నీకు చేతిలో ఏదో ఉందండి కదా, చేస్తే నా కుమారుడు బాగుపడతాడు, నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తాను, మేడ కావాలంటే మేడ ఇస్తాను అనగలిగేటండి ఆయన? అనగలిగే సత్తా ఆయన ఉందా? అది పరిశుద్ధతలో ఉన్నటువంటి గొప్పతనం. విశ్వాసంతో వేడితే విశ్వం అంతా కూడా సాధ్యమనండి. విశ్వాసంతో మనం దేవునికి వేడుకోవాలి. విశ్వాసంతో దేవుని వేడుకోవాలి. హిజ్కియా యెషయా ప్రవక్త వచ్చి చెప్పి వెళ్తా ఉన్నాడు, ఇంకా వెళ్ళిపోలేదు. నేను చేశాడు, మందిరం వైపు చేతులు తెరిచేసాడు. దేవా, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. ఒకవేళ నేను తెలియక ఏదైనా చేసి ఉంటుంటే నా పాపాలన్నీ క్షమించు, నన్ను మన్నించు అని కళ్ళలోంచి నీళ్లు కూడా రావడం జరిగింది. ఆ దేవుడు ఆ ప్రవక్తను మరల వెనక్కి పంపించి చెప్పించాడు, నీ ఆయుష్కాలం 15 సంవత్సరాలు పొడిగించబడింది. పశ్చాత్తాపంతో కూడిన హృదయాన్ని దేవునికి మనం సమర్పించుకోగలిగితే, వినయంతో విధేయత దేవుని పాదాల వద్ద మోకరిల్లగలిగి దేవుని మనం అడగగలిగితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే. చేతుల మనమే మనస్సు మార్చుకోకుండా దేవుడిని అడుగుతూ, టైం వృధా చేస్తూ, అనేకమైనటువంటి బాధలకు, అనేకమైనటువంటి రోగాలకు, అనేకమైనటువంటి ఇరుకులకు, అనేకమైన ఇబ్బందులకు మనల్ని మనమే పొరిగొలుపుకుంటూ ఉన్నాము, పరుగులు తీస్తూ ఉన్నాము.
పరిశుద్ధాత్మను పొందే విధంగా ఆ విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. నిత్య జీవం కలిగేటట్లుగా ఆ విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. సమస్యలను పరిష్కరించే విధంగా మనము ఆ విశ్వాసము ముందుకు నడిపిస్తుంది. గర్భఫలాలు లేక వడ్రాళ్ళ వలె అన్నా వలె విలాప రాగాలు తీస్తూ ఎంతో కాలంగా బిడ్డలు లేనటువంటి గర్భాలు లేనటువంటి వడ్రాళ్ళ యొక్క ప్రార్థనలు వినడానికి, దేవునికి ఆ యొక్క సన్నిధికి ఆ ప్రార్థన చేరడానికి విశ్వాసం దోహదపడుతుంది. ఎబ్రీ 11:11 మాటలు మనం చదవగలం. నాశనం నుండి తప్పించబడతాయి. నాశనం నుంచి మనం తప్పించబడ్డానికి ఈ విశ్వాసము ఉపయోగపడుతుంది. విశ్వాసము నాశనం నుంచి మనం తప్పించుకోవడానికి, గర్భఫలాలు దేవుని ద్వారా పొందుకోవడానికి. సమస్యలు, అనేకమైన సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు వస్తాయి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి, నైతికపరమైన సమస్యలు వస్తాయి, ఆధ్యాత్మికపరమైనటువంటి సమస్యలు వస్తాయి, ఆత్మీయమైనటువంటి సమస్యలు వస్తాయి, అనేకమైన సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి ఈ విశ్వాసం మనకు ఉపయోగపడుతుంది. నిత్యము జీవింపజేస్తుంది. జీవించుతున్నావు నా పేరుకు మాత్రం నువ్వు జీవిస్తున్నావు, కానీ కొన్ని సమయాలు నీకు ఏం లేదండి, పేరుకు మాత్రం జీవిస్తున్నావు కానీ నువ్వు కొనుక్కున్నవే. ఎంతో కాలంగా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మనం, ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వచ్చి వెళుతూ ఉన్నటువంటి మనము కొన్ని సమయాల్లో మనకు తెలియకుండా కానీ, తెలిసి తెలియకుండా కానీ కొన్ని సమయాల్లో మనం మృతపుణ్యమైనటువంటి అపేక్షలతో మనము ఒంటిపెట్లు ఆడుతున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుడు మనను చూసి విలపిస్తూ ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. అయ్యో నా కుమారుడు నాకు దూరంగా వెళ్ళిపోయాడే, అయ్యో నా కుమార్తె నా సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయిందే. అలా వెళ్ళిపోవటం మూలంగా ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందలేకపోతున్నాము. నిత్యము జీవించే కృపను మనము అనుభవించలేకపోతున్నాము. మన సమస్యలను దేవుని అడిగి పరిష్కరించుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము. ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా గర్భఫలాలు లేనటువంటి విశ్వాసులు, గొప్ప విశ్వాసులు మనకు కనిపిస్తున్నాను. ఇలా కనిపించడానికి ఆ విశ్వాసము ఏదో తెలియనటువంటి వేరైనటువంటి చేదు విశ్వాసులమే, కానీ ఏదో ఒక చేదైన వేరు ఆ విశ్వాసంలో ఉండబట్టి ఆ విశ్వాసము దేవుని సన్నిధికి చేరుకోలేనటువంటి పరిస్థితి. ప్రభువుతో ప్రేమైనటువంటి విశ్వాసంతో మనం విజయం కావడానికి దేవుడు మనకు విశ్వాసం అనే చక్కని గాలిచ్చాడు. దేవుడు ఈ లోకంలో మనం బ్రతకడానికి ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా మనం జీవించడానికి ఒక మంచి ఆయుధాన్ని, ప్రాణాయుధాన్ని ఇచ్చాడు. బ్రతకడానికి మంచి ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం పేరు ఏంటంటే విశ్వాసం. విశ్వాసం కలిగి మనం జీవిస్తే ఇన్ని రకాలైనటువంటి సమస్యల్ని, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని, ఇన్ని రకాలైనటువంటి వ్యాధుల నుంచి మనం తప్పించుకోవడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం? ఒక అబద్ధంతోనూ, ఒక మోసపూరితమైన ఆలోచనతోనూ, ఒక కపటమైన మనసుతోనూ, ఒక చిన్ని తప్పుతోనూ వేశ్వరుడు అకేషన్లో వేశ్వరుడు చక్కగా దమ్ బిర్యానీ చేసేది. దమ్ బిర్యానీ చేస్తే చక్కగా చేసే పక్కన పెట్టే చక్కగా చల్లారుతా ఉంది. తర్వాత రోజు చేస్తాం అనుకోండి. ఈ లోగా దాంట్లో ఆ గోడ మీద వెళుతూ బయట ఒకటి పడి ఆ వేడికి చచ్చిందనుకోండి. అందులో చేదైన వేరు, ఆ ఫలభరితమైనటువంటి చక్కని ఆ భోజన పళ్ళము వేషము పడింది అనుకోండి. ఏం కాదండి, తీసి అవసరం పడేది శుభ్రంగా తినేద్దాం అంటారు. అమ్మాయినా చూస్తే తినగలమా? శరీర సంబంధమైన ఆహారం మలినమైతే మనం శరీరానికి పుంజుకోవడానికి ఇరిటేట్గా ఉంటుంది కదా. ఆ హేట్ వ్యూ, ఇరిటేషన్ వచ్చేస్తుంది, అసహ్యం పుడుతుంది. అలాంటప్పుడు ఆత్మీయమైనటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ విందు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి
పెట్టేటువంటి అన్నంలోనే నీవే ఉమ్మేసుకుంటే, నేను పెట్టేటువంటి భోజనం నీవే ఉమ్మేసుకుంటే ఆ పెట్టే ఆయనకి పెట్టముద్దేస్తుందా? పెట్టే ఆయనకి పెట్టముద్దేస్తుందా? లేచి వెళ్ళిపోమని చెప్పి చెప్తాడా చెప్పడా? విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఆ విశ్వాసాన్ని చేదైనటువంటి వేరుతో, ఏదో లోక సంబంధమైన ఆశతో, లోక సంబంధమైన దురాశతో, లోక సంబంధమైన పపేచలతో, ఇచ్చిన క్రియలతో ఆ విశ్వాసాన్ని మనమే మా విశ్వాసంలో ఉన్నటువంటి మనమే అవమానించుకుంటున్నాము, దేవునికి దూరంగా నెట్టేసుకుంటున్నాము. అలాంటప్పుడు దేవుడు నీకు ఏ విధంగా కార్యాలు జరిగిస్తాడు, ఏ విధంగా నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు, ఏ విధంగా నీ జీవితాన్ని పరిరక్షిస్తాడు అనే విషయాలు లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. పరిపూర్ణమైన విశ్వాసాలుగా మనం దేవుడికి కనిపించాం. అప్పుడే ప్రతి కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడండి. చూడండి, ఎబ్రీ 11:33 చూడండి ఒకసారి. అన్ని చూపించడానికి మీకు సమయం ఉండదని నేను చెప్పుకుంటున్నాను. రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళు మూసిరి. సింహాల నోళ్ళు మూయబడ్డాయంటే దేని ద్వారానండి? వాళ్ళ చేతిలో ఏమైనా తంత్రం ఉందా? మంత్రమేనా ఉందా? ఏమండి? ఆ సింహాన్ని కూర్చోడానికి ఏమైనా సర్కస్ చేసి వెళ్ళాడు? సర్కస్ యంత్రం ఏముందా దానిల దగ్గర? వాళ్ళలో ఉన్న విశ్వాసం బట్టి వాళ్ళ యొక్క కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ సమాజాల్లో, వాళ్ళ సమాజ మందిరాల్లో, వారి యొక్క సహవాసాల్లో, వారి ప్రయాణాల్లో, వారి యొక్క పరిణామ అవసరాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడండి. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు యొక్క సహవాసంలో అనేకమైన మేలు చేస్తూ వచ్చాడు. వారు దేవుని స్తుతిస్తే ఎరికో గోడలు వాటికి అయ్యే కూలిపోయాయి. దేవుడిని స్తుతిస్తే ఏం జరిగిందంటే ఎరుకో గోడు పడగొట్టి వెళ్ళక్కల్లా పడేసి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మార్గాలు సరళం చేస్తానికి దేవుడికి ఎంతో టైం పడదు. మన మార్గాలు సరళం చేయాలి, మన జీవితాలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మనం మంచిగా మనం ముందుకెళ్ళిపోవాలి అంటే మనం పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో, పరిపూర్ణ విశ్వాసంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుడిని యెహోవాను సేవించాలి. అలా సేవించగలుగుతున్నామా? గొప్ప కార్యాలు చూస్తాం, సామాన్యమైనటువంటి కార్యాలు కాదు. గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప సూచక క్రియలు చూస్తావు, తప్పకుండా చూస్తావు. నువ్వు చూడడానికి నేను పిలిచాను, కానీ నువ్వు చూడకుండా వెళ్ళిపోతా ఉన్నావు. వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావు, మడమ తిప్పి వెళ్ళిపోతా ఉన్నావు, మాట తప్పి వెళ్ళిపోతా ఉన్నావు. నాకటి మీద చేయి పెట్టినటువంటి వాడు మడమ తిప్పకూడదు. విశ్వాసం అనేటువంటి డాలు చేతితో పట్టుకున్నటువంటి వాడు ఆ విశ్వాసాన్ని చాలా విడవకూడదు. చాలా విడిస్తే ఏమవుతుందంటే పత్రికా పాఠ్య భాగంలో పౌలు తెలియజేస్తాడు, ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. దేని కొరకు? స్వార్థ చేయకుండా ఉన్నట్టు చెప్పడం, దేవుడి గురించి మర్మాలు చెప్పడం, దేవుని ఆత్మను పొందుకుని దైవ కార్యాలు జరిగించడం, దేవుళ్ళు అనేకులను బలపరచడం, దేవుళ్ళకి అనేకులను నడిపించడం, స్వార్థలో భాగంగా దేవుని యొక్క పరలోక రాజ్య మర్మాలు బోధించడం పనిగా పెట్టుకున్నప్పుడు హేరోదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏ విధంగా యేసుప్రభు పుట్టక ముందు నుంచి యేసుప్రభుని టార్గెట్ చేస్తూ వచ్చారు, అదేవిధంగా ప్రవక్తలైన యెషయా దగ్గర నుంచి కూడా అపోస్తలుడైన పౌలు వరకు కూడా ప్రతి ఒక్క ప్రవక్తని హింసిస్తూ, చంపుతూ వాళ్ళు ఆనందించారు. ప్రభునందు ప్రియమైన అందులో భాగంగా పౌలు చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడినటువంటి పౌలు ఈ సందర్భంలో వాక్యం రాస్తున్నాడు, పత్రిక రాస్తున్నాడు. లోపల కూర్చుని ఒక సైనికుడు వెళ్తున్నాడు, పైన చక్కగా టోపీ ఉంది, చేతిలో కత్తి ఉంది. ఎవరైనా కత్తితో పొడిస్తే గుండెలో దిగకుండా చిరస్త్రాణం ఉంది, బుల్లెట్ ప్రూఫ్ ఉంది, చక్కని ఆయుధాలు ధరించాడు. ఒక యుద్ధానికి యుద్ధ వీరుడు ఏ విధంగా అయితే ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్తాడు, ఆ విధంగా ధరించినటువంటి ఒక యుద్ధ వీరుడిని లేక ఒక సైనికుడు చూశాడు. చూసి ఆయన మన క్రైస్తవులు ఈ విధంగా ఉంటే బాగుంటుంది కదా అంటే కత్తులు పట్టు యేసుప్రభు పేతురుకి కత్తులు కొనుక్కోమని చెప్పాడు. అలా కత్తులోటి తల కత్తి కొనుక్కోమని చెప్పట్లా. ఆయన చెప్పాడు
వేరే కోణంలో చెప్పాడు, అది వద్దని చెప్పిన తర్వాత ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎందుకు? మీరు పోరాడుతుంది ఎవరితోనంటే మన భాషలో చెప్పాలంటే దెయ్యాలతో, మన భాషలో చెప్పాలంటే దెయ్యాలతో, అపవాదితో, సాతానుతో. ఈ యుగ సంబంధమైన దేవతలు, యుగ సంబంధమైన దేవతలు అంటే అన్యులు పూజించే దేవతల గురించి కాదని నేను మాట్లాడేది. అర్తిమీదేవి బైబిల్లో బొమ్మలు ఏర్పడగా పూజించేవారంట, విగ్రహం లేదు కానీ సాతాన్ని అపవాదిని పూజించేవాళ్ళంట. ఏలియా చేసినటువంటి పోరాటం, ఏలియా ప్రవక్తలు చేసినటువంటి పోరాటం ఎవరి కొరకైతే చేశారు, ఎవరిని ఓడించడానికి చేశారు, అదే కోణంలో ఈరోజు యొక్క పత్రికా పార్టీ భాగం నడుస్తుంది. ప్రభుత్వంతో ప్రియమైనటువంటి అపవాది సాతాను క్రైస్తవులను హింసించాలని చూసి అపవాది యేసు ప్రభును ఆ 40 దినాల తరువాత ఆయన శ్రమలకు గురి చేయాలని ఆయన ఎత్తుకెళ్ళి దేవాలయం శిఖరాగ్రానికి తీసుకెళ్ళిపోయి, ఎందుకయ్యా ఇలా పక్కచిక్కిపోతావు, ఎందుకయ్యా నీ ప్రాణాన్ని నీవే నలుగుట్టుకుంటావు, ఎందుకు వచ్చిన కర్మ, ఎందుకు వచ్చిన బాధ నీకు ఇది, నా మాట విను, నా కాళ్ళకు మొక్కు, ఈ భూమిని అంతటి నీకు రాసిచ్చేస్తాను అని ఆనాడు అపవాది యేసు ప్రభు వద్ద పలికినటువంటి ఆ పలుకులు విన్నటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని మాట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా బ్రతుకుతాడు. దేవుని మాట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా సారేపతి విధవరాలేంటి ప్రవక్తను 3.5 సంవత్సరాలు పోషించుంటుంది. పంట పండించిందా, వాన కురిసిందా, విత్తు వేసిందా, విత్తుకి ఎరువేసిందా, విత్తు కోసిందా, గోధుమలు పోగు చేసిందా, సంచుల్లో పట్టిందా, కొట్టలో నింపుకుందా, ఆ కొట్టలో ఉన్నటువంటి ధాన్యాన్ని వండి అప్పాలుగా రుబ్బి గ్రైండ్ చేసి మిక్స్ చేసి అట్లుగా పోసిందా, అప్పాలుగా వేసిందా, ఏ విధంగా ఆమె పంట పండించి ఏలియాకు పెట్టగలిగింది అని మనం ఆలోచన చేస్తే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట 3.5 సంవత్సరాలు ఏలియాను పోషించారు. సారేపతి విధవరాలు దేవుడు ఆయన కుమారుడిని పోషించాడు. ఆయన యోన నేనివే పట్టణానికి నేను వెళ్ళనని వెళ్ళినటువంటి ప్రవక్త ఎవరు? యోన. ఎవరు కుమారుడు అండి? సారేపతి విధవరాలు కుమారుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధంగా అపవాదిని ఎదిరించాలి. అపవాది ఏం చేస్తాడు? మన కుటుంబంతో దూరం, మన జీవితాన్ని వికృతలు పాడు చేస్తాడు, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. పాడు చేయలేదా యోగు గారి ఆరోగ్యాన్ని? యోగు గారి కుటుంబాన్ని పాడు చేయలేదా? యోగు గారి కుటుంబ వ్యవస్థనంతటే నాశనం చేయలేదా? దావీదు కుటుంబంలో అల్లకల్లోలం జరిగేటట్టుగా చూడలేదా? దావీదు కుటుంబాన్ని చిన్న మేడం చేయలేదా? వారి కుటుంబంలో వారి బిడ్డలకి వారికి గొడవ పెట్టలేదా అపవాది? ఏవో చిన్న రాగద్వేషాలు, విమతాలు, విభేదాలు, దురాశ పుట్టించి ఆ రోజు అమ్మతల్లికి ఏ విధంగా అయితే దురాశ పుట్టించి దేవునికి దూరం చేసిందో, అదేవిధంగా దేవుని బిడ్డలైనటువంటి మనకు కూడా దురాశను కలిగించి దేవుడి నుంచి దూరం చేయాలనుకునే అపవాది యొక్క ఆలోచన. అలాంటి మనం ఎలా ఉండాలి? సర్వాంగ కవచం ధరించాలి. అంటే మిలిటరీ డ్రెస్ కాదు, సైనికుల డ్రెస్ కాదు, క్రైస్తవ డ్రెస్ ధరించాలి. క్రైస్తవ డ్రెస్ ఏంటంటే యేసు నామాన్ని ధరించాలి, దేవుని వాక్యాన్ని ధరించాలి, కన్నీటి ప్రార్థన ధరించాలి, ప్రార్థనా శక్తిని ధరించాలి. అప్పుడు వస్తాడంటే అప్పది రాగలడా? అప్పది రాగలడా? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ దగ్గరికి అపవాది ఎవరు భయపడతాడు? అపవాది ఎవరైతే మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడో వారికి అపవాది భయపడతాడు. ప్రభుత్వం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. చదువుమా. అపవాదికి చోటు ఇవ్వకూడదు, దొంగలు వాడు ఇక మీదట దొంగిలించగా చాలు. విశ్వాసమందు స్థిరులై ఉండాలి. 1 పేతురు 5:9. దేవునికి లోబడి ఉండాలి. యాకోబు 4:7.
దేవుడికి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎఫెసీ 6:11 దేవుని వాక్యం కలిగి ఉండాలి. 1 యోహాను 2:14 ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. యెహోషువ 9:29 చదువుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేయడం కాదండి. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేసేవాడు ధన్యుడా అన్యుడా? దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేయాలి. విన్న మాటలు ఎంత తెచ్చుకోవాలి. ఆ మాటల ప్రకారంగా మనం లోబడి ఉండాలని వద్దాలి. దేవుని మాటలు లోబడి ఉండాలి. వెచ్చలు పెడతాను అవ్వకూడదు, వెర్రబెక్కకూడదు, ఇష్టానుసారంగా చేయకూడదు. దేవుడి సర్వాంగ కవచం మనం ధరించినటువంటి వారమైతే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. వాక్యం ఏ విధంగా ఉండమంటుందో ఆ విధంగా ఉండాలి. దేవుని వాక్యం ఏ విధంగా ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్తుందో ఆ హెచ్చరించి ఖండించి బుద్ధి చెప్పే ఆ మాటలు విన్నటువంటి మనము దేవుని యొక్క దివ్య ఔషధంగా మారిపోవాలి. పరిశుద్ధాత్మ నింపుదలతో మనం ఉండాలి. విశ్వాసమునందు స్థిరులై ఉండాలి. యాకోబు ఏం చేశారు? 70 గొర్రెల దగ్గర ప్రార్థన చేశారా లేదా? దేవుని యొక్క దూత ఆశీర్వదించేదాకా ఆయన పాదాలను విడిచిపెట్టాడా? మోకాళ్ళు ఎప్పుడు వచ్చేస్తుంది, నడుము నొప్పి వచ్చేస్తుంది, ఇప్పటికే రాత్రి 12 అయిపోయింది, ఇంకా రావట్లేదు. అయినా 12 దాకా చూశాను, ఇంకేంటి చూసేది, రేపు చూద్దామని చెప్పేసి లేచిపోతే వాడైనా వస్తాడా? ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రార్థన జీవితాన్ని మనము అవలంబించాలి. ఎక్కువ సమయం మోకరించాలి. కన్నీటితో దేవుని పాదాలు కడగాలి. కన్నీటి ప్రార్థన అనుభవాల్లో మనం ఉండాలి. ఇంటి దగ్గర ఏకాంతంగా మన గృహాల్లో బలుపు వేసుకుని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసుకున్న అనుభవాల్లో మనం ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు కట్టబడతాయి. అప్పుడే మన కుటుంబాలు దేవుళ్ళు బలపడతాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరికో చూపించడానికి ఉపవాసం కాదు, మనకు మనముగా తలంటుకుని చక్కగా నీట్గా డ్రెస్ వేసుకుని వారానికి ఒక రోజు అంతా ఉపవాసం ఉండొచ్చు. శుక్రవారం వరకు ఆంధ్ర యువాంధ్రిక ఓదరణ సంఘాల్లో ఏర్పడినటువంటి గొప్ప అనుభవం ఏంటంటే శుక్రవారాలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. వాస్తవంగా ఎవరో షుగర్లు ఉన్నాడు, బీపీలు ఉన్నాడు, చిన్నపిల్లలు లేకపోతే క్రానిక్ అయిపోయినటువంటి కంప్లైంట్లు ఎవరైనా బాధపడుతుంటే అల్పాహారంలోకి ఆహారం తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక్క పూటైనా వారం కూడా ఉండటం మంచిది. ఏ డాక్టర్లు చెప్తే ఉండట్లేదా? ఈ రోజు నువ్వు ఫోన్ చేయకూడదు, ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఈ అద్భుతాలు అంటే ఉండట్లేదా? మరి అలాంటప్పుడు దేవుడు వాక్యం చెప్తాం ఎందుకూడదు? వారానికి ఒక రోజు ఉపవాసం ప్రకటించుకోవాలి. వ్రత దినంగా ఆ వ్రత దినాన్ని మనం జరిగించుకోవాలి. మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధులు దేశంలో ఉన్న విదేశంలో ఉన్న ఎక్కడున్నా వారందరూ కూడా కాపాడబడతారు. ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. యెహోషువ 9:29 దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని నామాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనము కలిగి ఉండాలి. అప్పుడే నిజంగా విశ్వాస జీవితాన్ని మనం చేస్తున్నట్లు ఉండదు. విశ్వాస జీవితంలో మనం ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమ, దేవుని యొక్క లేఖనాల ద్వారా అనేకమైన మర్మాలు ప్రతిరోజు వింటున్నటువంటి మనము దేవుని ఆనందించడమే కాక దేవుని కొరకు ఒక వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకుని ఆ రోజంతా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి దేవుని పాదాలు మన యొక్క కన్నీళ్లతో కడిగే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. శోధించబడినటువంటి మీద శుభ్రముగా మనము మార్చబడతాం. పాల్గొడుతున్నాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను.
కుమార్తెలు చెప్పిన మాట వినట్లేదు. కుటుంబం పోషించబడడానికి యజమానులు చేసిన కష్టం సరిపోవట్లేదు, లేక కష్టంలో సగం వ్యర్థమవుతుంది. ఏదో విధంగా ఎటు చూసిన ఎండమవుతుంది, దాహం తీరలేదు. నా ఆత్మధ్వని వినవా యేసయ్యా అని ఆ శుక్రవారం అంతా ఉపవాసాలు ఉండి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకుంది. ఆ రాత్రి ఎక్కువ సమయం ప్రార్థన చేసుకుంది. శుక్రవారం అంతా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, పాటలు వింటూ, చప్పట్లు కొడుతూ, దేవుడు నామని భయపరుస్తూ, దేవుడు నామని స్తుతిస్తూ ఆ రాత్రి ఎంత సమయం దేవుడు నీ ఇంటి దగ్గర ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగితే, ప్రార్థన చేయగలిగితే సాతాను సుడిగాలి అంతా కూడా వెళ్ళిపోతుంది. ప్రభువునందు ప్రియమైనటువంటి సంఘం, ఎన్నో విధాలుగా ఆశీర్వదించబడతావు. ఎన్నో విధాలుగా నీ కుటుంబం కట్టబడుతుంది. నీ బిడ్డలు మీ యొక్క చెప్పు చెందుతూ ఉంటారు. మీ యజమాని యొక్క కష్టార్జితాన్ని చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితం నీ దాకా రావట్లేదా? నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని మీద పూర్తిగా నువ్వు ఆనుకో. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించు. దేవుని యొక్క సేవకులు 87 సంవత్సరాల తదుపరి ప్రభువులను నిద్రించారు. నిన్నగా ఆ పెప్పర్ గ్రామంలో శాంసన్ అయ్యారని ఒక పెద్ద ఆయన మమ్మల్ని పెంచి పెద్ద చేసుకున్నారు. ఆత్మీయ 87 సంవత్సరాలు. ఆ ప్రాణికి కంప్లైంట్స్ లేవు. చూపు మందగించిన, ఎముకలు సడలిపోలా, నడు వంగిపోలా. ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క విశ్వాసంతో మనము ఎంతగా దేవునిలో ప్రార్థన చేస్తున్నాం. ఎన్నిసార్లు బైబిల్ చదివినాం? కొన్ని 100 సార్లు బైబిల్ చదివారట. 100 సార్లు, ఒకసారి 2 సార్లు కాదు, 100 సార్లే కాదు. రక్షణలో వచ్చిన మొదలుకొని చదువుతూ ఉంటే చదువుతూ ఆయన తుది శ్వాస 87 సంవత్సరాలు. 20 సంవత్సరాలకి రకరకాలైనటువంటి ప్రాణికైనటువంటి కంప్లైంట్లు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అగమ్య గోచరము కానిటువంటి వైద్య సలహాలు, సూచనలు అన్ని తెలిసినటువంటి జ్ఞానంతో ఉండేటువంటి వారిని, యథానుభవం కలిగినటువంటి వారిని అజ్ఞానుల వలె సమయమును పోనీక సద్వినియోగం చేస్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకొని ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు చెప్తున్నటువంటి మాటలు చదువుతూ ఉంటే, వింటూ ఉంటే, దేవుడితో నిత్యము సహవాసం చేస్తూ ఉంటే ఆయన మన దినచర్యలన్నింటినీ కూడా ప్రతి క్షణాన్ని కూడా మనలను రిమోటల్ చేస్తూ రిమోటల్ నడిపిస్తాడు. మన జీవితాన్ని రిమోట్ అయి ఉంటాడు. ఆయన చేతులు మన జీవితాన్ని మనం పెట్టుకోవాల్సిన ఆయన చిత్తానుసారంగా మనం రావాలి అంటే మన జీవితాన్ని సజీవ యాగముగా ఆయన యొక్క యాగంలో మనం పంపరించబడినటువంటి వారిపై ఉండాలి. దేవుడు నమ్మకం ఆశాభాషమైన విషయం ఏమి కాదు. చాలా చాలా క్వాలిటీస్ ఉండాలి. ఎన్ని క్వాలిటీస్ ఉంటే అంతగా దీవించబడతారు. ఎన్ని క్వాలిటీస్ ఉంటే అంతగా బ్రతుకుతారు. అంతగా వారి కుటుంబాలు కట్టబడతాయి. అంతగా వారి జీవితాలు పరిమళ వాసనలతో వెదజల్లుతాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రభువునందు ప్రేమను ఎంతగా దేవుడు మనం పాల్పడాలి, ఎంతగా దేవుడు మనం ఆనందించాలి, ఎంతగా దేవుడు వేరు తల్లి ఖర్జూర వృక్షాలని మనము పువ్వు వేయబడాలి. అటువంటి గొప్ప పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు అనుగ్రహించుకుని ఆశ. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నా
కోటి కానుకలు కృతజ్ఞత అర్పణలు చెల్లించాల్సినటువంటి వారు దేవునికి సన్నిధికి వచ్చి మీకు అర్పణలు దేవునికి చెల్లించవలసిందిగా జ్ఞాపకం